లో లబ్ధి కోసమే బీఆర్ఎస్ పార్టీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు అంగీకరించి 9,000 కోట్లు అప్పుగా తెచ్చారని ఆరోపించారు. రైతుల పక్షాన నిలబడ్డటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలతో పాటు ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగాన్ని మరి తీర్చిదిద్దినట్టయితే దానిపైన ఆధారపడ్డటువంటి అన్ని వ్యవస్థలు కూడా బాగుపడతాయని నమ్మి ఆ రోజు ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ సంబంధమైనటువంటి అన్ని విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు రైతు బంధు లాంటి రైతు బీమా లాంటి స్కీములను అమలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ గెలిచి నెల 15 రోజులు తిరగక ముందు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి ముందు మోకరిల్లి నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రైతుల యొక్క మరి హక్కులను తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయల రుణం తెచ్చుకున్నది నిజం కాదా? నువ్వేం సంతకం పెట్టినావు? ఆనాడేమో కేసీఆర్ గారు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టని మా ప్రాణం పోయినా వ్యవసాయాన్ని 50 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా ఇక్కడ నీళ్లు లేక కరెంటు లేక వ్యవసాయాలు సాగక వలసలతో ఆత్మహత్యలతో తల్లలిల్లినటువంటి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకుంటాం రైతులను మళ్ళీ కాపాడుకుంటామని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మేము వడ్లు కొనవన్నా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమన్నా దాన్ని వ్యతిరేకించి చెప్పే మాటలకు చేసే చేతలకు ఎక్కడ కూడా పొంతన లేదు. రేవంత్ రెడ్డికి ఒక అలవాటు, ఎవరినైనా ఎంత గొప్ప వాళ్ళనైనా బురద తల్లి బదనాం చేయడంలో సక్సెస్ఫుల్ లీడర్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మీరు అన్ని ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందే దాన్ని నమ్ముకొని ఇలా 100 రోజులు అని చెప్పి 100 రోజుల తర్వాత ఇలా మళ్ళీ మాట మార్చినావు. ఏమంటావు? ఇలా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప ఈ 6 హామీలు మేము అమలు చేయలేమని మళ్ళా మాట తప్పే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఖచ్చితంగా మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేయడం కోసం సిద్ధమైందని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కనబడతాను. ఇక 100 రోజుల దగ్గరికి వస్తున్నాయి, ఇప్పటి వరకు ఒక్క హామీ అమలు కాలే.